విశాఖ మధురవాడ వికలాంగుల కాలనీలో ఒక ప్రేమోన్మాద దాడి ఘటనలో అయితే తల్లి ఈ తనువు చాలించారు. తల్లి అక్కడికక్కడే మరణించడం జరిగింది. అయితే కూతురు దీపికాని అయితే మటుకి ఈ ఈ కొన ఊపిరులతో ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే ఈ దీపిక సోదరి అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మ, అసలు ఏం జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? సార్ యాక్చువల్గా నేను ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్, ఇలాగ పాపకి ఇలా జరిగింది అంటే అబ్బాయి ఎవరో వచ్చి అక్కని పాపని ఇద్దరిని చంపేశాడని తెలిసింది. సో మేము ఇక్కడికి వచ్చి చూస్తే నాకు లోపలికి అలౌ చేయలేదు, కానీ నేను ఆ బాడీని అయితే చూశాను. అక్క అయితే అలా మరి ఏమి అంటే ఎక్కడ తను పొడిచాడో తెలియదు, కానీ తన ఫేస్ అయితే కనిపించలేదు. తను మొత్తం రక్తపు మడుగుల్లో ఉంది సార్. అసలు ఏం జరిగిందో తెలీదు, కానీ దీనికి కావాల్సిన రీజన్ అయితే ఆ పాప వస్తేనే మనకు తెలుస్తుంది. ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉందన్నారు. ఇప్పుడే పోలీస్ సార్ చెప్పింది ఏంటంటే ఆ అమ్మాయి ఆరోగ్యం కాస్త బాగానే ఉంది, ఏం కాలేదు అంటున్నారు. లక్ష్మి తను మా అక్క అండి, అక్క వాళ్ళ పాప. అతను ఆ అమ్మాయి ఎప్పటి నుండో రిలేషన్లో ఉన్నారంట. యాక్చువల్లీ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు. మరి మేబీ మధ్యలో ఏం జరిగిందో తెలీదు, మరి ఇంతకి తీశారు సార్. అంటే ఒప్పుకున్నారు సార్, యాక్చువల్గా అక్క బావ కూడా ఒప్పుకున్నారు, ఆ అమ్మాయికి అబ్బాయికి కూడా. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవ జరిగిందో తెలీదు. అతను ఎవరూ లేని సమయంలో వచ్చి ఇలా వాళ్ళని చంపారంట సార్. నాకు ఇలా 2 o'clock అలా తెలిసింది సార్, మా సిస్టర్ కాల్ చేశారు. మరి అంటే పాప ఆల్రెడీ బావగారికి కాల్ చేశారంట. అక్కడ నుండి తర్వాత మాకు అందరికి అలా ఫ్యామిలీకి స్ప్రెడ్ అయింది. అది తెలియంగానే నేను ఇక్కడికి వచ్చాను సార్, కానీ చూపించలేదు బాడీని. అయితే తను ఇంకా రక్తపు మడుగులోనే ఉంది సార్. అలాగ నాది ఇక్కడే సార్, మధురవాడ. పాప రీసెంట్గానే నర్సింగ్ కంప్లీట్ చేసింది సార్. తను ఇప్పుడు ఏదో అంటే యాక్చువల్లీ వీళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ సార్. వీళ్ళు ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నారు అనే టైంలో ఇలా జరగడం అసలు చాలా. అక్క అయితే అసలు చాలా మంచిది సార్, ఆవిడకి నిజంగా ఏమీ తెలీదు, కానీ కావాలని మరి అబ్బాయికి ఒక రకమైన కఠిన శిక్ష వేయాలి సార్. యాక్చువల్గా అబ్బాయిది అయితే శ్రీకాకుళం డిస్టిక్, అక్కడ నందివాడ విలేజ్ అని తెలిసింది సార్. మేము ఇప్పటి వరకు చూడలేదు, కాకపోతే అబ్బాయి అంటే మాది ప్రాపర్ అక్కడే, కానీ మేము ఇక్కడ అందరం జాబ్స్ చేసుకుంటున్నామని ఇక్కడ సెటిల్ అయిపోయాం సార్. నేను ఇప్పటి వరకు చూడలేదు సార్, నేను చూడలేదు, కానీ వాళ్ళందరూ తెలుసు, నాకు తెలియదు సార్. విలేజ్లోనే ఉంటున్నారు, అక్క బావ కూడా పెళ్ళికి ఒప్పుకున్నారు సార్. మరి ఈ మధ్యలో ఏం జరిగింది అనేది తెలియదు. అంటే అక్క రక్త మడుగుల్లో ఉన్నారు, మీ అక్క కూతురు అయితే దగ్గర ఆవిడకి క్రిటికల్గానే ఉన్నారు. ఇలాంటి దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా శిక్ష వేయాలి సార్. అది ఎలాంటి శిక్ష అంటే ప్రజలందరూ చూస్తుండగానే వేయాలి. ఈ అబ్బాయే కాదు సార్, ప్రపంచం నిజంగా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మనకి ఎన్ని శిక్షలు వచ్చినా సరే ఎందుకండి ఇలాంటి జరగట్లేదు అసలు? ఇలాంటివి ఉంటే అసలు ఆడపిల్లలు తల్లిదండ్రులు ఎలా సార్ రోడ్డు మీద తిరుగుతారు? లేదు సార్, ఇలాంటి అబ్బాయికి మాత్రం కఠినంగా శిక్షించాలి, అందరూ చూస్తుండగానే శిక్షించాలి. నిజంగా న్యాయం అయితే జరగాలి సార్ ఆ ఫ్యామిలీకి. ఈ దుర్మార్గుడు ఇంత 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 పరిస్థితికి ఒడిగట్టిన దుర్మార్గుడు కఠినంగా శిక్షించాలని ఏం చేస్తారు? ఎవరండి మీరేమవుతారు? మీరేమవుతారు? నేను మా పాప అండి, మా వదిన గారి పాప. మాకు ఇలాగా 1:12 1:00 టైంకి మాకు ఫోన్ వచ్చింది, బాబురావు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇది మా పెద్దోళ్ళేమో ఆయన ఫోన్ చేశారు, మా ఇలాగ పాపను మీ ఎమ్మిని కూడా చంపిస్తారని అన్నాడు. వెంటనే చంపిడం ఏంటి అనేసి అంటే, పలానాడు వచ్చాడు, వీళ్ళిద్దరికీ లవ్ ఉంది కదా, పెళ్లి చేస్తామంటే కొంత టైం పడుతుంది, మరి ఆర్థిక పరిస్థితి వల్ల మరి మేము చేయలేం కదా, టైం పడుతుంది అనేసి అంటే, అప్పుడు వాడు ఏం చేశాడంటే ప్లాన్ ప్రకారం వచ్చాడంట. 12:30 1:00 ఈ టైంలో ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారంగా మాకు అందిన వెంటనే మేము చూసరికి ఎక్కువ బ్లడ్తో ఉంది, ఆ బ్లడ్తో బోర్లు పడి ఉంది, ఎక్కువ బ్లడ్తో కూడిపోయింది. ఆ పాపకు పుడిచిన వెంబడి తప్పిపోయిన తర్వాత భాస్కర్ ఎస్సీ గారు అన్నారు, ఆయన కొంత హెల్ప్ చేద్దామని చెప్పేసి ఆమెను తీసుకుని గాయత్రి హాస్పిటల్లో జాయిన్ చేశాడంట. ఈ లోపు మేము వచ్చాం. ఈ లోపేమో అది కొంత టైం పడుతుంది, మేము పెళ్లి చేస్తాం, బొట్టు పెట్టండి అడిగితే బొట్టు పెడతామని అన్నారట. అంటే ఈ లోపు టైం సాలదనేసి డబ్బులు అడ్జస్ట్మెంట్ లేక చేస్తామనే టైంలోన ఆడు కొంత చూసుకుని మరి ఎంత ప్లాన్ ప్రకారం చేసి పెళ్లికి ఒప్పుకున్నారు, అంతా ఓకే అన్నారు. ఈ టైంలో ఎంత దారుణానికి ఒడిగట్టాల్సిన అవసరం ఏముందంట? అవసరమే, అదే మేము అడుగుతాం. పాపకి ఇంకా ఏజ్ తక్కువ ఉంది, చదువు కంప్లీట్ అవ్వలేదు. చదువు కంప్లీట్ అయిన తర్వాత ఏమో చేసుకుంటాము, ఇప్పుడు నాకు 1 month ఇవ్వండి అంటే, క్రిస్టియన్ కాబట్టి మాకు ఉంటాయి, ఇది అయిపోయాక చేస్తామని అంటే బుట్టు పెట్టేస్తాం, వచ్చి మంత్లో నెక్స్ట్ మంత్లో బుట్టు పెడతామని అన్నారట. అంటే అలాగే అనుకుని వెళ్ళిపోయాడట. వచ్చి మళ్ళీ ఒక 1 weekలో వచ్చి వెంటనే పని చేశాడు అంటాడు. మరి ఏం జరిగిందో మాకు తెలియదు. పాపకేమో పేక కోసాడు, ఏటు కోసాడు, మేము ఇంక వెళ్ళలేదు. గాయత్రి హాస్పిటల్లో భాస్కర్ సార్ ఏమో ఎస్సీ గారు ఏమో జాయిన్ చేశారంట. మా పాప పడిపోయి అందులో ఉంది, బ్లడ్ చనిపోయింది, ఇప్పుడు చనిపోయాడు.
అందుకు ఇలాంటిది ఏంటంటే సీఎం గారి దృష్టి వరకు కూడా వెళ్ళి అలాంటి వాళ్ళకి ఒక కాలు చెయ్యి తీసిస్తే బ్రతికుండాలి, చూడాలి. ఇంకొకటికి ఏమొచ్చి మళ్ళీ ఇలా పరిస్థితి జరగకూడదు. ఇప్పుడు ఉన్మాదితనంగా బిహేవ్ చేశాడు, వచ్చి అన్ని ఒప్పుకున్నా పెళ్లి చేస్తానన్నా సరే ఇలా చేశాడు. మాట వినటం లేదు, మాట వినకుండా ఆడు మరి ఏంటి ఆడు వెంటనే చేసేయమంటాడు. లేదనుకుంటే మీరు పెళ్లి చేస్తే చేయండి, లేకపోతే ఇంతకుముందు బెదిరించాడంట. మేము కంప్లైంట్ ఇమ్మను, వద్దు మా అయ్య మరి ఇంకా ఏమైనా ప్లాన్ చేస్తాడు అని చెప్పేసి అతను అన్నాడు. ఆ తండ్రి, పిల్లగల తండ్రి, ఏటి చేయడురా, మనం కంప్లైంట్ ఇవ్వకపోతాడు, ఇంకా ఎన్నో పనులు చేస్తాడు, కంప్లైంట్ ఇచ్చింది అన్నాం. మరి అప్పటికి ఒప్పుకొని ఇంకా పని డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత చేద్దామని అన్నారు. అన్న తర్వాత మళ్ళీ వారంలో మళ్ళీ ప్లాన్ చేశాడు. ఒక వారం ముందు వచ్చాడు, ఒప్పుకుంటారు, పోనీ చేస్తామన్నారు. అప్పు సప్పు డబ్బులు చేస్తామంటే సహాయం చేస్తామని చెప్పాము. పెళ్లి చేస్తామని టైంలోన నెక్స్ట్ మంత్ చేస్తాం, బొట్టు పెడతామనేసరికి ఈ పని చేశాడు. అప్పుడు ఇక మాకు పెద్దలడేమో ఫోన్ చేస్తే మేము వచ్చాం 12:30 గంట వేసి. అంటే దీపికకి నవీన్ మధ్య ఏమైనా మనస్పర్ధలు ఏమైనా వచ్చాయంటారు ఈ మధ్య తగులయ్యే? అంటే వాళ్ళు కలిసి 6 years ఎంత అవుతుందంట ఫ్రెండ్లీగా ఉన్న తర్వాత ఏమొచ్చి ఈడేమో కొంచెం ఎవరినెలుగా కిడ్నాప్ చేయడమని, చంపడం అనేది దానికి తెలిసిందంట. తెలిస్తే నీ ప్రవర్తన బాగోలేదు కాబట్టి మరి నేను చేసుకున్నాను దీపిక అన్నదంట. నువ్వు ఇంకెక్కడో చూసుకో, ఏది చేసుకో అని అన్నదంట మా మిస్సెస్. అంతే. అయితే బొట్టు పెట్టడానికి, బొట్టు పెట్టమని చెప్పడానికి మా అమ్మ నన్ను తీసుకుని వస్తున్నాడట. కూతురు అవుతుంది, మా వదిన గారు పాప. అయితే నెక్స్ట్ మంత్ బొట్టు పెట్టేస్తాం అన్నారట సార్. నెక్స్ట్ మంత్ బొట్టు పెట్టేస్తాం అనేసరికి ఆడేమో ఈ పని చేసి వెళ్ళిపోయాడు. అది విషయం. మరి ఇంకా మేము వచ్చేసరికి చనిపోయి ఉంది. సార్ చెప్పండి, అసలు ఈ దీపిక తండ్రి మీ దగ్గర పనిచేస్తున్నారు కదా, ఏంటి అసలు మీకేం తెలిసింది? మా దగ్గర సంవత్సరం నుంచి జాబ్ చేస్తున్నాను, నేను డ్రైవర్గా జాబ్ చేస్తున్నానండి. చాలా మంచి వ్యక్తి, ఏ బ్యాడ్ హ్యాబిట్ లేదు. రాజు అండి, రాజు చనిపోయిందండి. అయితే మేము 12:30 వరకు మాతో ఉన్నాడు. ఫోన్ వస్తే కంగారుగా బయలుదేరి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక మాకు ఫోన్ చేశాడండి. చాలా ఇబ్బంది అన్న, నా భార్యని పిల్లల్ని ఎవరు చంపిస్తారు అని. అంటే ఏం కంగారు పడక ఏమైంది మాట్లాడే పరిస్థితిలో మేము వెంటనే బయలుదేరి ఒకటి ఇక్కడ వచ్చామండి. ఇక్కడికి వస్తే భార్య చనిపోయే లోన్ ఉంది, పాపకేమో బాగోలేక పేక్ కోస్తారట. దానివల్ల హాస్పిటల్లో జాయిన్ చేశాడు. చాలా సీరియస్గా ఉందని తెలిసింది. మేము కూడా ఇంకా హాస్పిటల్కి వెళ్ళదండి. ఇక్కడ రాజు చెప్పడం జరిగింది, మీ దగ్గర పనిచేస్తున్నాడు కదా తండ్రి, దీపిక తండ్రి చెప్పడం జరిగింది ఇలాగ పెళ్లి చేయాలని. ఆమె మాకు తెలియదండి, అవి మాకేం చెప్పలేదండి. అవి ఎప్పుడు నిన్నంతా మాతో ఉన్నాడండి, ఈవేళ కూడా డ్యూటీకి వచ్చి బాగున్నాడండి. ఎప్పుడు వీళ్ళ మాటలు మాకు చెప్పలేదండి. సడన్గా ఇలా ఫోన్ వచ్చిందని వచ్చాను, ఫోన్ చేసుకుని ఫోన్ చేసి వెంటనే మేము రావడం జరిగిందండి. మంచి ఫ్యామిలీ అండి, చాలా మంచి ఫ్యామిలీ అండి. ఇంకా రాజు అయితే చెప్పాల్సిన లేదండి, అంత మంచివాడండి. అంటే ఉన్మాదితనంగా బిహేవ్ చేస్తాడు నవీన్ అన్నవాడు. అసలు ఎందుకు టైం వీళ్ళు ఒప్పుకున్నా సరే ఈ మ్యాటర్ మనకు తెలియదండి. మేము అంత దగ్గర పనిచేస్తాం తప్ప ఆ ఎఫ్ఐఆర్ గురించి మనకు తెలియలేదు, మనం మాట్లాడకూడదు కదా. ఏదైనా ఈ రోజు నేను దాని గురించి మనం మాట్లాడమని చెప్పలేదు. ఈ రోజు జరిగింది ఉన్మాదితనమా కాదా? పక్కా ఉన్మాదితనం అండి. ఎలాంటి వాళ్ళకి తగిన శిక్ష చేసి అవసరం 2 కాలు తీసేయాలండి. ఇదేంటంటే మీలాంటి మీడియా వాళ్ళు పెద్ద దృష్టి తీసుకెళ్ళి ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష పడేటట్టు చేస్తే తర్వాత ఫ్యూచర్లో ఇలా చేయకుండా చాలామంది మిగిలిన తగ్గుతారండి అని నా అభిప్రాయం అండి. ఇది ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే ఈ మధురవాడ వికలాంగుల కాలనీలో జరిగిన ఈ ఉన్మాది ఘాతకానికి నిజంగా ఉన్మాదికైతే కఠినంగా శిక్ష విధించాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎవరైతే ఈ దీపిక ఎవరైతే ఉన్నారో ఆ దీపిక నవీన్ గత 6 ఏళ్ళుగా లివింగ్ రిలేషన్షిప్లో అయితే ఉన్నారు. అయితే ఇద్దరు పెళ్ళికి కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ఎవరైతే ఇప్పుడు మృతురాలు లక్ష్మి ఎవరైతే ఉన్నారో దీపిక తండ్రి కూడా ఒప్పుకోవడం అయితే జరిగింది. అయితే 6 సంవత్సరాల నుంచి ఉన్న నవీన్ దీపిక మధ్య కొన్ని మనస్పర్ధలు అయితే రావడం అయితే జరిగింది. ఆ మనస్పర్ధల నేపథ్యంలో అయితే దీపిక రిజెక్ట్ చేస్తుంది అని చెప్పి ఒక అనుమానంతో వచ్చి ఈ ఘాతకానికి అయితే పాల్పడడం అయితే జరిగిందని చెప్పి వీళ్ళు కుటుంబ సభ్యులు బంధువులు అయితే తెలియజేస్తున్నారు. ఏదైనా నవీన్ 12:30-1 గంట సమయంలో అయితే ఎవరో లేని సమయంలో అయితే ఒక కత్తి పట్టుకొని వచ్చి నిజంగా విచక్షణ రహితంగా అయితే దాడి చేశారు. దాడి ఘటనలో అయితే తల్లి అయితే మరణించడం అయితే జరిగింది. కూతురు కూడా అటాక్ చేయడం వల్ల మొత్తం అంతా బాగా ఈ దుర్ఘటనలో అయితే గాయపడింది. హుటాహుటిన అయితే స్థానిక పోలీసులు అయితే సంఘటన స్థలాన్ని చేరుకుని వెంటనే స్థానికంగా దగ్గరలో ఉన్న గాయత్రి హాస్పిటల్కి అయితే తరలించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెప్పి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ మృతురాలు ఈ దీపిక బంధువులు వాళ్ళ సిస్టర్ అయితే మట్టి మనతో మాట్లాడడం అయితే జరిగింది. నిజంగా ఈ ఘటనలో అయితే మట్టికి ఆ ఉన్మాదికి నవీన్కి అయితే కఠినంగా శిక్షించాలి. నిజంగా ఎంత ఘాతకానికి పాల్పడిన నవీన్ అసలు ఉపేక్షించకూడదని చెప్పి వీళ్ళైతే కోరుతున్నారు. ఏదేమైనా ఇది చాలా దారుణమైన ఘటన చెప్పి స్థానికులు అయితే ఇక్కడ మధురవాడ
ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న స్థానికులైతే ఇంత ఘోరంగా ఒడిగట్టిన ఆ నవీన్ అయితే మటుకి తీవ్రంగా శిక్షించాలి. ఈ ఘటన చూసి ఇంకెవరూ ఈ విధంగా చేయకుండా ఉండాలని చెప్పి స్థానికులు అయితే కోరుతున్నారు. కెమెరామెన్ రామ్ కుమార్తో శివరామకృష్ణ RTV, విశాఖ వద్ద నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.